వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు రాజమండ్రి రోడ్డు కమ్ రైల్వే వంతెనపై గృహ నిర్మాణాలకు ఉపయోగించే కంకర రాళ్లు పడి ఉండడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో ద్విచక్ర వాహనాలు జారి పడిపోయే ప్రమాదం నెలకొంది. ఉభయ గోదావరి జిల్లా నుంచి వందలాది వాహనాలు ప్రయాణించే ఈ వంతెనపై ప్రమాదాలు జరగకముందే అధికారులు స్పందించి కంకరను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు. ప్రకాశం జిల్లా టంగుటూరులోని అరుంధతి నగర్లో రహదారులు అధ్వానంగా మారడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ రోడ్లపై ప్రయాణిస్తున్నప్పుడు తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయని వెంటనే సంబంధిత అధికారులు స్పందించి రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. నిత్యావసరాల కోసం వచ్చే వాహనాలు కూడా ఈ ప్రాంతానికి చేరుకోవడానికి కష్టమవుతుందని వారు తెలిపారు. మార్కాపురం ఎమ్మెల్యే నారాయణ రెడ్డి ఈ నెల 30వ తేదీలోపు ప్రతి ఒక్కరూ స్వీయ గణన పూర్తి చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంపై అవగాహన కల్పించేందుకు పట్టణంలో 5K రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యువకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ స్వీయ గణన కార్యక్రమంలో పాల్గొని తమ వివరాలు నమోదు చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. మే 1న సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పామర నియోజకవర్గాన్ని సందర్శించనున్నారు. ఈ పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పర్యవేక్షించడానికి జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పమిడిముక్కల మండలానికి చేరుకున్నారు. ఆయన ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా, టీడీపీ నాయకులతో కలిసి హెలిప్యాడ్ ఏర్పాట్లను పరిశీలించారు. దళితులకు పూర్తి స్థాయి మత స్వేచ్ఛ కల్పించాలని, దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించాలని దళిత సంఘాల ఐక్యవేదిక డిమాండ్ చేసింది. గుడివాడలోని అంబేద్కర్ భవన్లో రాష్ట్ర అధ్యక్షుడు జయరాజ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో దండు వీరయ్య మాదిగా, గోదా జాన్పాల్ ప్రసంగించారు. 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ను రద్దు చేయాలని, రిజర్వేషన్ల ప్రక్రియలో మార్పులను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని వారు స్పష్టం చేశారు. పెనమలూరు నియోజకవర్గం తాడిగడప మున్సిపాలిటీ పరిధిలోని కానూరు గ్రామంలో అర్ధరాత్రి పేదల ఇళ్లలో కూల్చివేసిన ఘటనపై వైసీపీ ఇన్ఛార్జ్ చక్రవర్తి తీవ్రంగా స్పందించారు. ముందస్తు సమాచారం లేకుండా అర్ధరాత్రి సమయంలో దాదాపు 50 గృహాలను కూల్చివేయడం దారుణమని ఆయన అన్నారు. బాధితులతో మాట్లాడి వారికి అండగా ఉంటామని చక్రవర్తి భరోసా ఇచ్చారు. ప్రభుత్వం ఇలాంటి చర్యలు తీసుకోవడం మంచిది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. మార్కాపురం జిల్లాలో ఎండల తీవ్రత గణనీయంగా పెరిగింది. 21 మండలాల్లో 10 మండలాల్లో 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఖమ్మంలో అత్యధికంగా 44.7, బేస్తవారిపేటలో 44.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మధ్యాహ్నానికి వీధులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని జిల్లాలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం వేళలను అధికారులు మార్చారు. మంగళగిరి మండలంలోని ఆత్మకూరులో పెట్రోల్ బంకును కలెక్టర్ సాయికాంత్ వర్మ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పెట్రోల్, డీజిల్ నిల్వలను పరిశీలించి కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు అపోహలకు గురికాకుండా అవసరానికి మాత్రమే ఇంధనం కొనుగోలు చేయాలని సూచించారు. అంబులెన్సులు, పాల సరఫరా వాహనాలకు ఇంధనం నింపడంలో ప్రాధాన్యం ఇవ్వాలని బంకు నిర్వాహకులకు ఆదేశించారు. గజ్జల్ శ్రీనివాస్ జలుమూరు మండలం శ్రీముఖలింగంలోని శ్రీముఖలింగేశ్వరుని ఆలయాన్ని సందర్శించారు. ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని, ఇది కాశీ, కేదార్నాథ్లను తలపిస్తుందని పేర్కొన్నారు. ఆలయ అర్చకులు ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. గత ప్రభుత్వంలో ప్రొద్దుటూరులోని కొంతమంది మీడియా విలేకరులను వైసీపీ నేతలు వేధించారని టీడీపీ నేత, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ మురళీధర్ రెడ్డి ఆరోపించారు. స్థానిక కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ గత చరిత్ర మరిచిపోయిన మాజీ ఎమ్మెల్యే రాజమల్లు ఇప్పుడు మీడియాపై ప్రేమ నటిస్తే ఎవరు నమ్మరన్నారు. గత ప్రభుత్వంలో 150 కోట్ల రూపాయల భూమిని కొట్టేయాలని ఆన్లైన్ నుంచి రాజమల్లు తీయించాడని ఆయన ఆరోపించారు.